హై వ్యూస్. ఏపీ వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అండ్ మనం పడుతున్న బాధలకి ముగింపు పలుకుదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో ఎన్ని చోట్ల రీపోలింగ్ పెడతారు? వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఈరోజు అసలు ఆ ఎన్నికల కమిషన్ వల్లే షాక్ అవుతున్నారు. అరే ఇంత పకడ్బందీ చర్యలు తీసుకున్నాం, అయినా సరే ఏంటిది అని. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు ఒక ఛాన్స్ ఈ 5 ఏళ్లలో ఇదిగో అటువంటి వారిని తయారు చేశాం. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అనేది ఇవ్వకూడదు. అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్నట్టు అంటారు కదా, అలా ఇదిగో ఎన్నికలు అయిపోయినాయి, ఇదిగో ఇంత ఓటింగ్ నమోదైంది, పలానా చోట వీళ్ళు గెలవబోతున్నారు, వీళ్ళు గెలవబోతారని చెప్పేసి అన్నట్టు అది నేను ఇవ్వలేను. కానీ ఏపీలో అసలు ఈరోజు ఏం జరిగింది అన్నది కళ్ళ ముందు కనిపించిన వాటిని ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నా. ముందుగా ఒక మాట, వాస్తవానికి కొంతమందికి అధికారం అనేది ఎలా ఉంటుందంటే అదృష్టంగా మారింది. బట్ జగన్మోహన్ రెడ్డికి అధికారం అన్నది అదృష్టంగా కాదు, శాపంలా మారింది. ఈ 5 ఏళ్లలో ఆయనకి ఇచ్చిన ఒక ఛాన్స్ ఈ అధికారం, ఇక లైఫ్లో ఇంకోసారి ఆయన అధికారంలోకి రాడు అనేలా చేసింది. భవిష్యత్తులో అసలు పార్టీ ఉండితే లేదో కూడా డౌట్. నిన్న వీడియో చేశాను. ఆ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఫౌండర్ ఎవరైతున్న శివకుమార్ క్లియర్గా చెప్తున్నాడు, నా చేతిలో నుంచి అన్యాయంగా పార్టీని లాక్కున్నారు, వాళ్ళు పార్టీని తీసుకున్న తను దారుణంగా బయటికి నెట్టేశారు, మరలా ఈ పార్టీ నా చేతిలోకి వచ్చిన నమ్మకం నాకుందని చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, అధికారం తలకెక్కితే ప్రజలే పాతాళానికి తొక్కుతారు అన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ వీళ్ళు మనకు ఓట్లేరో, ఎక్కడ వీళ్ళు మనం ఓడిస్తారో అంటూ వైసీపీ వాళ్ళు ఎన్ని చోట్ల ఎంత దారుణంగా టీడీపీ తలల బాగలు కొట్టారో. అండ్ మెడలో ఎర్ర కండువలు వేసుకుని వచ్చారేంటి మీరు, వెళ్ళండి అని చెప్పేసి ఆ వంగగీత ఆమె ఎందుకు అందో ఏంటో ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఆ మాచర్లలో, తర్వాత పెద్దిరెడ్డి ఎక్కడైతే ఉన్నదో అక్కడ, రిమైనింగ్ మరికొన్ని చోట్ల అసలు ఏంటి, అసలు ఆడలను కొట్టారు, మగ్గులను కొట్టారు. అందులో ఇప్పుడు ఎంతమంది అసలు బతుకుతారేంటో తెలియటం లేదు, అంత దారుణం గాయాలే. పోలింగ్ ఏజెంట్లను కొట్టి అక్కడ ఎవరైతే ఈ పార్టీల తరఫున ఉంటారు కదా, పోలింగ్ బూత్ల ఏజెంట్లు అన్నట్టు, వాళ్ళని దారుణంగా బాధ పెట్టి భయపెట్టి ఏంది అసలు. చంద్రబాబు నాయుడు షాక్ అవుతున్నాడు. అసలు ఎన్నికల కమిషన్ మీరు ఉన్నారు కదా, మీరు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారన్నారు, అసలు ఏం జరుగుతుంది ఏపీలో అని చెప్పేసి. అరే ఇందాక తెనాల్లో అన్నాబొత్తున శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ గొట్టి ముక్కల సుధాకర్ అనేది ఎవరో పర్సన్ అట, అతను క్యూ లైన్లో ఉన్నాడు ఓటేయడానికి. ఈ అన్నాబొత్తున శివకుమార్ క్యూ లైన్ లేకుండా డైరెక్ట్ ఓటేయడానికి వెళ్ళబోతుంటే, మేము క్యూ లైన్లో ఉన్నాం నువ్వేందని చెప్పేసి అన్నాడట. దాంతో వచ్చి చెమ్మబెట్టి తీసుకొట్టాడు. అతను ఏం చేశాడు, తీసి మరలే ఎమ్మెల్యేని కొట్టాడు. ఎమ్మెల్యే ఓటర్ని కొట్టాడు, ఓటర్ తిరిగి ఎమ్మెల్యేని కొట్టాడు. దాంతో ఆ ఎమ్మెల్యే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఘోరంగా అతను కొట్టారు. మరి పోలీసులు ఏమయ్యారు ఏందో తెలియదు, ఈలోపు వచ్చి ఆపారు, ఎటువంటి తీసుకెళ్ళిపోయారు. అతను నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఉన్నారు, బయట నుండి ఎక్కడ అతను కొట్టి చంపుతారని చెప్పేసి. ఆ తర్వాత ఏమైంది, ఎన్నికల కమిషన్కి విషయం తెలిసింది. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటని చెప్పేసి వెబ్కాస్ట్ మొత్తం చూస్తామని చెప్పేసి అన్నారు. ఈలోపు ఈ ఎన్నికల అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సగం షాక్ అవుతున్నారు, అసలు ఏంది అసలు ఈ రకంగా ఏంటో బాబు అని. దెన్ అన్నాబొత్తున శివకుమార్ హౌస్ అరెస్ట్ చేశారు ఎన్నిక అయిపోయే వరకు. అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఏమని, అయ్యా నేను నార్మల్గా నా భార్యతో కలిపి అక్కడికి వెళ్ళా, అతను ఉదయం నుంచి కూడా గొడవ పెడుతూనే ఉన్నాడంట, నమ్మేటట్టు ఉందో లేదో ఒకసారి మీరే చెప్పండి. ఓటు వేయటానికి వచ్చాడు, ఓటేసి వెళ్ళిపోతాడు. ఉదయం నుంచి అసలు అక్కడ ఎందుకు ఉంటాడు, ఉదయం నుంచి వచ్చాడు తాగి హడావుడి చేస్తున్నాడట. నన్ను వచ్చి రాగానే మాలా మాదిగలకి నువ్వు సపోర్ట్ చేస్తావు, నువ్వు కమ్మోడేనారా అని చెప్పేసి నన్ను అన్నాడు. నేను తట్టుకోలేకపోయా, లోపలికి వెళ్ళేటప్పుడు అదే గొడవ, లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు అదే గొడవ, నా వల్ల కాక ఇంక నేను కొట్టాను తప్ప వేరేది కాదని చెప్పేసి అన్నాడు. అక్కడ ఉన్న కూడా మీరు అడగండి కావాలంటే అంటున్నాడు. బట్ అక్కడున్న వాళ్ళు కానీ లేదంటే ఇతను చెప్తున్న వర్షన్ ఏంటంటే,
మేమేం చేయలేదు, అన్నవసరం కూడా లోపలికి వెళ్తుంటే నువ్వేంటి అలా వెళ్తున్నావు, అందరికి రూల్ ఒకటే కదా, వచ్చి మాతో పాటు నించో అని చెప్పేసి అంటే అనుచి కొట్టాడు అని చెప్పేసి ఇంకొంతమంది అంటారు. నిజాలేంటో ఎంక్వైరీలో తెలియాలి. తర్వాత బాపట్ల జిల్లాలో ఆ రకంగానే దాడులు ఎక్కడో జరుగుతూ ఉన్నాయి. టీడీపీల మీద ఎక్కువగా దాడులు. ఇంకో చోట టీడీపీలు తిరగబడ్డారు వైసీపీ వాళ్ళ మీద. ఏందిరా అంటే ఈసారి గెలవబోయేది కూటమే, ఇంకా నీ అరాచకాలు మేము చూస్తూ ఊరుకోం, ఛత్రపతి సినిమాలో అన్నట్టు చాలు ఇక చాలు అన్నట్టు ఎదురు తిరిగేశారు. సో నేను చెప్పదలుచుకుంది ఈ వీడియో ద్వారా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు కదా, ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డిని మించిన పరిపాలన అందిస్తానని చెప్పాడు కదా. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ విషయంలో 2004 ముందు కొన్ని డెసిషన్స్ తీసుకొని ఉన్నారు. వాటిని రాజశేఖర రెడ్డి మారుద్దామని చూశాడు, కానీ అవ్వట్ల. అందుకని యాసిడ్ కానీ క్యారీ ఫార్వర్డ్ చేస్తేనే సాయప్రభుత్వ మహానగరం ఈరోజు వరల్డ్ వైడ్ ద బెస్ట్ అన్న వేళ హైదరాబాద్ సిటీ నిలిచింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అమరావతి అనేది కూడా అటువంటి అవకాశం ఆయనకు ఉంటే దానిని అర్ధంతరంగా మధ్యలో ఆపేసి ప్రజావేదిక అనేది కూల్చేసి విధ్వంసాన్ని మొదలుపెట్టి ఎక్కడికక్కడ ఎవరైతే వీళ్ళకి ఎదురు తిరుగుతారో, ఎవరైతే వీళ్ళకి నచ్చరో ఇక వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెడతాం స్టార్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి జనాల వ్యతిరేకత మొదలైంది. అధికారం ఇస్తే అభివృద్ధి చేయాలి కానీ ఏంటి చేస్తున్నాడు అని. జాబ్ క్యాలెండర్ అన్నాడు, లేదు. మెగా డిఎస్ అన్నాడు, లేదు. ఆ తర్వాత రాజధాని అద్భుతంగా కడుతున్నాడు, అది లేదు. వద్దు వద్దంటున్న పోలవరం రివర్స్ ఎండింగ్ అని చెప్పేసి వెళ్ళాడు, అది లేదు. వద్దు వద్దంటున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు చేసుకునే దాకా వెళ్ళిపోయాడు, దానివల్ల నష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే 3 రాజధానులు అంటే పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. వద్దు వద్దని 3 రాజధానులు అంటూ వెళ్ళాడు. ఆ తర్వాత 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నా అన్నారు, మరలా పటిష్టంగా పెడతామన్నారు. అసలు ఏదేదో చేసుకుంటా పోయారు. అదేమంటే జనాలు ఎంత పిచ్చోళ్ళు చేశారంటే, అది అక్కడ రాజధాని ఉంటే డెవలప్ అయింది అన్నట్టు కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి వచ్చే శాసన రాజధాని, తర్వాత వైజాగ్ వచ్చే పరిపాలనా రాజధాని అని చెప్పేసి హడావుడి చేసి ఏమీ లేకుండా చేశారు. ఇక దాంతో ప్రజలకు విసిగెత్తిపోయింది. ఇక నమ్మొద్దు వీళ్ళని ఉండనివ్వద్దు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడెక్కడి నుంచి ఓటర్లు వచ్చారు ఏంటి మీరు చెక్ చేయండి. అందులో ఉద్యోగాలు చేస్తూ వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది. ఈరోజు లక్షల రూపాయలు ఛార్జీలు పెట్టుకుని మరి ఏపీకి వచ్చి ఓట్లు వేయడానికి ఎంత కసి ఉంటే ఆ రకంగా వస్తారు, ఎంత బాధ్యత ఉంటే ఆ రకంగా వస్తారు. తర్వాత ఎక్కడెక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాలు అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చారండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంది ఊళ్ళో ఎట్టున్నాయి అనుకుంటా ఉన్నారు. ఇందులో వైసీపీ కొట్టేద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ ఊర్లో ఉన్న రోడ్లు అధ్వానం ఉన్నవి చూసి అండ్ ఊర్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని బాబోయ్ ఈ వైసీపీగా ఓటేసేది మేము అన్నట్టుగా వద్దనుకొని వేరే వాళ్ళకి ఓటేస్తారని చెప్పి మనకు తెలుస్తాం. సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇది. నేను చెప్తుంది, అధికారం మనకి ఇచ్చినప్పుడు దానిని కాపాడుకోవాలి. నేను సింపుల్గా క్లోజ్ చేస్తాను. రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చాను ఈ 6 నెలల్లో, డిసెంబర్లో కదా, సో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, రైట్. సో ఈ 6 నెలల్లో వీళ్ళు కేసీఆర్ మీద కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడన్నా సరే కుట్రలు చేయటాలు, లేదంటే ఇరికిటాలు, భయపడేవన్నీ ఏమైనా చేస్తారు. అసలు హామీలు ఏవైతే ఇచ్చారో అమలు చేసుకుంటా పోయారు. కరెంటు ఫ్రీ కానీ, ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ 500 దాని మీద సబ్సిడీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక మరికొన్ని ఏవైతే పాసిబుల్ అవన్నీ కూడా చేసుకుంటా పోయినారు. ఈవెన్ క్లియర్గా రేవంత్ రెడ్డి ఒకటే చెప్పాడు, మేమైతే ముందు మా పరిపాలనకు సంబంధించి ప్రజల నుంచి పాజిటివ్ స్పందన వచ్చే విధంగా మేము ఉంటాం ముందు. ఇక అతను రిమైనింగ్ వేరే ఉంటాయి. మేమైతే ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయం అండ్ ఎవరిని కూడా మేము హింసించాలని మేము అనుకోము. అయిపోయింది, వాళ్ళు ఓడిపోయారు, చాలు. ఇంకా మమ్మల్ని గెలిపించారు ప్రజలు. సో మేము బెస్ట్ వేలో పరిపాలన చేయాలి, మమ్మల్ని మరలా ప్రజలు ఎన్నుకోవాలి అని వాళ్ళు అనుకోవాలి. ఇది పరిపాలన అంటే అని చెప్పేసి గుర్తు చేశారు. తమిళనాడులో స్టాలిన్ తాను కూడా అంతే. గెలవడానికి రాజకీయాలు చేసాం, గెలిచాం, అధికారంలోకి వచ్చాం. అధికారం వచ్చే రాజకీయాలు చేయకూడదు, పరిపాలన చేయాలన్నాడు. సో ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి. పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి అక్కడనే చేశాడు. అదే ఈరోజు ఆయన పార్టీని పాతాళానికి తొక్కేబోతా ఉంది. అండ్ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నప్పుడు ఫలితాలు వచ్చాక రెవెన్యూ విషయంలో మాట్లాడుకుందాం. బట్ ఒక్క ఛాన్స్ అన్నది జనాలందరికీ అదృష్టంగా మారితే ఈయనకి శాపంలా మారింది. ఎందుకంటే ఇతను ఆ రకంగా చేతులారా చేసుకుని అనటానికి ఈరోజు ఏపీలో జరుగుతున్నటువంటి విధ్వంసాలు, ఏపీలో జరుగుతున్న ఎన్నికలలో ప్రజల్లో వచ్చిన మార్పు, ఏపీకి కొత్తగా ఎవరైతే వచ్చున్నారో లేదా ఏపీలో ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయి ఇవే సాక్ష్యాలు.